ఇంగ్లాండ్తో జరగనున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. శుభ్మన్ గిల్ నేతృత్వంలో భారత్ జట్టు 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందని ఆయన చూసని చెప్పాడు. భారత్ టెస్ట్ క్రికెట్లో నవశకం ఆరంభమవుతున్న తరుణంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో యువ ఆటగాళ్లతో కూడిన నూతన బ్యాటింగ్ లైనప్ బరిలోకి దిగనుంది. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఈ సిరీస్లో భారత్ 3-1 తేడాతో గెలుస్తుందని నేను భావిస్తున్నానని ESPN క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రా పని భారంపై కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ ఈ పర్యటనలో అతడే భారత్ జట్టుకు ప్రధాన పేస్ బౌలర్ అవుతాడని సచిన్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్రను సచిన్ వివరిస్తూ భారత బౌలింగ్ విభాగం చాలా వరకు బుమ్రా ప్రదర్శనపైనే అతనికి మిగతా బౌలర్లు ఎలా సహకరిస్తారన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా నిస్సందేహంగా మన ప్రధాన బౌలర్. అతడితో పాటు నా అనుభవం ప్రకారం ప్రసిద్ధ్ కృష్ణ మంచి ఫామ్లో ఉన్నాడు. అర్షదీప్ సింగ్, శార్దుల్ ఠాగూర్, నితీష్ రెడ్డి వంటి వారు సహాయక బౌలర్లుగా ఉంటారు.